నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. కుర్చీ ఫైట్ కొలికి సీఎం రేవంత్ వార్నింగ్. మండలిలో రచ్చరచ్చ, ఐపమ రవికి బెయిల్. మోదీ మేఖ్రాన్ చర్చలు, సారీ చెప్పిన కేంద్ర మంత్రి. $100 బిలియన్ పెట్టుబడి, 200 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ఆస్ట్రేలియా అవుట్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ల కుర్చీ ఫైట్ కొలిక్కొచ్చింది. వాయిదా పడిన 11 మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ అభ్యర్థి పేరొచ్చింది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సిపిఎం 2 స్వతంత్రులతో పీఠాన్ని దక్కించుకుంది. అటు తొర్రూరులోనూ కాంగ్రెస్ పార్టీనే అదృష్టం వరించింది. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బలం సమానం కావడంతో లాటరీ తీశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు రావడంతో సంబరాలు చేసుకున్నారు. మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకోగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి పెరిగింది. దీంతో అధికారులు లాటరీ ద్వారా చైర్మన్ ను నిర్ణయించారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నిక తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత నిర్బంధం ఎప్పుడూ చూడలేదని ఒక్కసారిగా భావోద్వేగంతో బోరుమన్నారు. ప్రజల తీర్పును అధికార పార్టీ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాలు ఉండాలా వద్దా అనిపిస్తోందన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. చివరి క్షణంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో చైర్మన్ ఎన్నిక జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా మహమ్మద్ యూనస్, వైస్ చైర్మన్ గా కొత్త కాపు శిరీషారెడ్డి ఎన్నికయ్యారు. 3 స్వతంత్రులు, 2 ఎంఐఎం మద్దతుతో మున్సిపాలిటీని హస్తం పార్టీ దక్కించుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నిక అనంతరం బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖం చాటేశారు. ఆఫీస్ వెనుక నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్థికి బీజేపీ ఎమ్మెల్యే ఓటు వేయడం చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా క్యాత్యానపల్లి మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్ తలెత్తింది. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఒక్కసారిగా మున్సిపాలిటీకి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బాల్కసుమన్ రౌడీయిజం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని మంత్రి వివేక్ ఆరోపించారు. తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందన్నారు. 144 సెక్షన్ ఉన్నప్పుడు కావాలనే గుంపులుగా ఉండి దాడులు చేశారని తెలిపారు. బాల్కసుమన్ రౌడీయిజం మాని రాజకీయం చేసుకోవాలని హితవు పలికారు. మంత్రి వివేక్ ఓడిపోయారనే ఫ్రస్ట్రేషన్ లో దాడులు చేయడం సరికాదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చైర్మన్ ఎన్నిక పూర్తయినట్టు సంతకాలు సేకరించినా అధికారిక ప్రకటన చేయలేదు. హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికకు బ్రేక్ పడింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిపై హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలవగా గురువారం తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధించింది. ఇక వివిధ కారణాలతో 3 మున్సిపాలిటీల్లో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖానాపూర్లో సరైన కోరం లేకపోవడంతో మరోసారి ఎన్నిక నిర్వహించనున్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో గందరగోళంతో వాయిదా పడింది. కాంగ్రెస్ పై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్నప్పటికీ ఎన్నికలు వస్తే పొత్తు కుదరడం లేదన్నారు. భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ చూడాలని సూచించారు. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఇది పోలీస్ రాజ్యమా అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో విడ్రా కోసం ఒక సీఐ తుపాకీ గురిపెట్టారని చెప్పారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో రోడ్డు శుభ్రంగా లేకపోతే ఎక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ 3 కార్పొరేషన్లు శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తారని చెప్పారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయమే ఫీల్డ్ లోకి వెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా హైదరాబాద్ తయారైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సును ప్రారంభించిన సీఎం ఫార్మా, సాఫ్ట్వేర్, చార్మినార్, బిర్యానీకి భాగ్యనగరం ప్రసిద్ధి అన్నారు. 50 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, కొత్త ఆలోచనల ఆవిష్కరణ, ఏఐ, ఆటోమేషన్, బయాలజీ రివాల్యూషన్ థీమ్ తో సదస్సును నిర్వహించారు. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో తెలంగాణ పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించాలని కోరారు. తెలంగాణ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో జరిగే క్లైమేట్ వీక్ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మంగళవారం సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో గురువారం పాల్గొంటారు. అక్కడ ఏఐ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ నేతలు గురువారం భేటీ కానున్నారు. దీంతో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు హస్తనకు బయలుదేరనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న సమావేశం కానుంది. ఇందులో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల జోష్లో ఉన్న ప్రభుత్వం అదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ ఆనవాళ్లు అన్నారు. వాటిని చెరపడం ఎవరితరం కాదని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. మాజీ మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులపైకి తుపాకులు తీసుకెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎలా తెలుస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మార్కూర్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ అభిమానులు క్యూ కట్టారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు తీరారు. అటు తనకు విషెస్ చెప్పడానికి వచ్చిన కార్యకర్తల్ని కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు కవిత. మహిళలకు 2,500 రూపాయలు, అంగన్వాడీ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల పనితీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన ఆయన గతంలో కంటే ఓట్లు, సీట్లు పెరిగినా ఆశించిన ఫలితాలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం, బూత్ కమిటీల బలోపేతంపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి సరోజినీదేవి సవాల్ చేయగా ఆమె పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలన్న సుప్రీంకోర్టు 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్ రెడ్డిని ఆదేశించింది. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడే వరకు తన పోరాటం ఆగదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి తెలిపారు. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు కృతజ్ఞతలు చెప్పారు. తనకు పూర్తి న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యూష కేసులో సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవిత ఖైదు పడేదని చెప్పారు. ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరైంది. సినిమా పైరసీ కేసులో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని సూచించింది. తన పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబర్లో రవి అరెస్ట్ అయ్యాడు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. సరోగసి పేరిట అక్రమాలకు పాల్పడిన డాక్టర్ నమ్రతను కస్టడీకి కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. కోట్ల రూపాయలు హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వాడొద్దని సూచించారు. ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అమరావతి నిర్మాణం జరుగుతుంటే వైసీపీ ఓర్చుకోలేకపోతుందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు విజన్ ను బిల్ గేట్స్ పొగడటంతో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఏపీ బాగుపడటం జగన్ కు ఇష్టం లేదన్నారు. అందుకే బిల్ గేట్స్ పర్యటనపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని, అయినా వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీకి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామిని నడి రోడ్డు మీదకు లాగింది చంద్రబాబే అని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో కేజీ నెయ్యి 321 రూపాయలు దాటి ఎప్పుడు కొనలేదన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ఇందాపూర్ బ్లాక్ లిస్టులో పెట్టారని, ఇప్పుడు అదే సంస్థ నుంచి 680 రూపాయలకు నెయ్యి ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించిన ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీకి రావడం ఎమ్మెల్యేల విధి అని, అలాంటిది కొందరు మాత్రమే సభకే రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అటువంటి వారికి జీతం కట్ చేయాలంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తోందన్నారు. అసెంబ్లీలో సభ్యుల డిజిటల్ హాజరు నమోదుకు తాము వ్యతిరేకం కాదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన రాజ్యాంగంలో ఉంటే దాన్ని అమలు చేయొచ్చన్నారు. ఈ విషయంలో తమ వైపు నుంచి కామాలు, ఫుల్ స్టాప్లు లేవని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ నాగబాబు కోరారు. ఇందుకోసం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ చర్యలు అత్యవసరమన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైజాగ్ కు చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాసిర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్వాగతం పలికారు. విశాఖ తీరంలో బుధవారం జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026లో ముర్ము పాల్గొంటారు. 19న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, 20న ఐకాన్ కానేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమం జరగనున్నాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్ తగిలింది. ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, ఇందులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. అయితే వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని ఇప్పుడు సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మేక్రాన్ ను సాధారణంగా ఆహ్వానించిన మోదీ ముంబైలోని లోక్ భవన్ లో ఆయనతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న వేళ ప్రపంచ స్థిరత్వానికి ఇరు దేశాల భాగస్వామ్యం ఓ శక్తిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అటు భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రఫేల్ యుద్ధ విమానాల నుంచి జలంతర్గామిల వరకు భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు. రక్షణ, నైపుణ్యం, ఇంధనం, సాంకేతికతలో సహకారం, వాణిజ్యం, ఆరోగ్య రంగం వంటి 20కి పైగా అంశాల్లో పరస్పరం సహకారానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాల అధినేతలు అంగీకరించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య బంధం ప్రత్యేకమైందని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్ ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. ఫ్రాన్స్ సాయంతో ఎవరెస్ట్ అంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్ ను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచానికి ఇక్కడి నుంచే ఎగుమతి అవుతాయన్నారు. భారత్ తమకు ఎంతో విశ్వసనీయ భాగస్వామి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. ఇరు దేశాలు చట్టబద్ధ పాలనను బలంగా నమ్ముతాయని తెలిపారు. దీన్ని కొన్నేళ్లుగా ఫ్రాన్స్ దేశాలు నిరూపించాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సహకరిస్తామని స్పష్టం చేశారు. దీనికి ఫ్రాన్స్ పూర్తిగా వ్యతిరేకమన్నారు. అంతకుముందు 26/11 ముంబై పేలుళ్ల మృతులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ నివాళులు అర్పించారు. ముంబైలోని తాజ్ హోటల్ దగ్గర మ్యాక్రాన్ తో పాటు ఆయన సతీమణి బ్రిగిట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ముంబైలో సామాన్యుడిగా మారిపోయారు. మైరన్ డ్రైవ్ లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జాగింగ్ కు వెళ్లారు. ఉదయాన్నే వాకింగ్ చేస్తే ముంబై వాసులంతా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ అయిన ప్రజలు మ్యాక్రాన్ జాగింగ్ చేస్తున్న దృశ్యాల్ని తమ సెల్ ఫోన్స్ లో బంధించారు. హైదరాబాద్ మణికొండలో మంచిరా పైప్ లైన్ పగిలి ఇళ్లలోకి వరద చేరింది. పైప్ లైన్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో 2 అపార్ట్మెంట్ సెల్లార్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సెల్లార్ నుంచి నీటిని బయటకు తోడేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. వివిధ విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో కీలకమైన ఫైల్స్ ను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, కాంట్రాక్ట్ పనులకు బిల్లులు చెల్లింపుపై ఆరా తీశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ప్రభల ఊరేగింపులో పెను ప్రమాదం తప్పింది. ఊరేగింపు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ప్రభ కూలిపోయింది. కూలిన ప్రభ కింద 3 చిన్నారులు చిక్కుకున్నారు. అయితే టౌన్ సీఏ ప్రభాకర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చిన్నారుల్ని రక్షించారు. విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ ప్రాణాలు ఫనంగా పెట్టి వారిని కాపాడారు. కామారెడ్డిలో దొంగలు హల్చల్ చేశారు. వినాయక్ నగర్ లోని ఓ ఇంట్లో చొరబడి బీరువానే ఎత్తుకెళ్లారు. తాళాలు పగలగొట్టేందుకు సమయం లేకపోవడంతో బీరువాను తీసుకెళ్లి వెళ్లిపోయారు. అందులో 2 తులాల బంగారం, కొంత నగదు ఉన్నట్లు బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సాగుతోంది. సదస్సుకు భారీగా తరలి వస్తున్నారు. అయితే తొలి రోజు సరైన సౌకర్యాలు లేవంటూ సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా తరలి రావడంతో ప్రవేశం ఆలస్యమైందన్నారు. దీనివల్ల భారీగా క్యూలైన్లు ఏర్పడి ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. ఈ నెల 20 వరకు సమ్మిట్ కొనసాగనుంది. అటు ఏఐ సమ్మిట్ లో సందర్శకులు ఇబ్బంది పడటంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. సదస్సుకు హాజరైన వారికి క్షమాపణలు చెప్పారు. సమ్మిట్ సజావుగా సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అన్నారు. మంగళవారం 70,000 మంది శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి తమ బృందం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఏఐ రంగంలో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి ప్రకటించింది. 2035 నాటికి పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్ స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్ల అభివృద్ధికి $100 బిలియన్ పెట్టుబడిగా పెట్టింది. ఏఐ విషయంలో ప్రపంచంలో భారత్ను అగ్రభాగాన నిలిపేందుకు ఇది దోహదపడుతుందని అదానీ గ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. ఏఐ రంగంలో భారత నాయకత్వ స్థానం వహించనుందని గౌతమ్ అదానీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కీలక ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం వస్తుందని తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని, కానీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఇండోర్లో కలుషిత నీరు వ్యవహారంపై మధ్యప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గళమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కలుషిత నీరు తాగి పలువురు మృతి చెందారని ఆరోపించారు. నీళ్ల బాటిల్స్ లో అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం వల్లే జరిగిందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ కారణంగానే తాను గతంలో అస్సాం సీఎం కాలేకపోయానని ఆరోపించారు. సోనియా గాంధీ తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తేదీలు నిర్ణయించుకోవాలని చెప్పారని, కానీ రాహుల్ జోక్యంతో తనకు పదవి రాలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మాటలకు చేతులకు సంబంధం లేదని విమర్శించారు. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్రమైన అవినీతి ఉందని ఆరోపించారు. ఇంకా ఇలాగే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ఖాయమని జోసెన్ చెప్పారు. పంజాబ్ లో రాహుల్ నియమించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలోని ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను మార్చి మధ్యలో ఈసీ విడుదల చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడానికి ఈసీ అధికారులు ఇప్పటికే పర్యటన ప్రారంభించారు. కమల్ హాసన్ మక్కల్నిధి మయ్యం పార్టీకి భారత ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అక్కడ అన్ని నియోజకవర్గాల్లో టార్చ్ లైట్ గుర్తుతో ఎంఎన్ఎం బరిలోకి దిగనుంది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లోనూ కమల్ హాసన్ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. హీరో విశాల్ కు మద్రాస్ కోర్టులో షాక్ తగిలింది. లైకా సంస్థకు సంబంధించిన కేసులో విశాల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో 10 కోట్లు డిపాజిట్ చేయాలంటూ ఇటీవల మద్రాస్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికోసం తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరుతూ విశాల్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది. బాలీవుడ్ నటి అమిషా పటేల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్ కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. వేడుకల ప్రదర్శన ఇవ్వడానికి అమిత్ షా 14,50,000 అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదు. తర్వాత డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆమె వచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. తిహార్ జైలు నుంచి నటుడు రాజ్పాల్ యాదవ్ విడుదలయ్యారు. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. సోమవారమే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ బెయిల్ కు సంబంధించి డాక్యుమెంట్ వర్క్ పూర్తి కాకపోవడంతో రాజ్పాల్ యాదవ్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మంగళవారం అన్ని పనులు పూర్తి చేయడంతో జైలు నుంచి పోలీసులు రిలీజ్ చేశారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య టీనా మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. వరుసగా రెండోసారి ఆమె విచారణకు వెళ్లలేదు. మనీ లాండరింగ్ కేసు వ్యవహారంలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విమానంలో ఉన్న 2 ఫ్లైట్ రికార్డులను తీవ్రమైన వేడి కారణంగా దెబ్బతిన్నాయని గుర్తించింది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు తంటాలు పడుతోంది. కాక్పిట్ ఆడియో డేటాను సేకరించేందుకు విదేశీ సహాయాన్ని కోరారు. దీంతో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించేందుకు మళ్లీ సమయం పట్టనుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆయన హాస్పిటల్కు తరలించినట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లీలావతి హాస్పిటల్కు వెళ్లారు. శబరిమల బంగారు తాపడం మాయం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నైకి చెందిన నగల దుకాణ యజమాని కాల్పేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. విగ్రహాల నుంచి తీసిన బంగారాన్ని అక్రమంగా తరలించడానికి కల్పేష్ మధ్యవర్తిత్వం వహించడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఈ కేసులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అటు ఈడీ విచారణకు నటుడు జయరాం హాజరయ్యారు. శబరిమల బంగారు తాపడాల అదృశ్యం కేసు దర్యాప్తులో అధికారులకు అన్ని విధాలా సహకరిస్తున్నట్టు తెలిపారు. మలయాళీకు శబరిమల ఒక ఎమోషన్ అని, ఆలయంలో ఏదైనా కుంభకోణం జరిగి ఉంటే దాన్ని వెలుగులోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దోషులను అయ్యప్ప స్వామి క్షమించడని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ పురాలోని జువెనైల్ హోమ్ నుంచి 2 పాక్ యువకులు తప్పించుకున్నారు. పోలీసులపై దాడి చేసి పరారయ్యారు. మొత్తం 3 పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు మరోసారి కలకలం రేపాయి. 2024 ఉగ్ర కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. గుల్షానాబాద్, మెహబూబ్ నగర్ ప్రాంతాల్లో పలు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. పంజాబ్లోని మొహాలీలో స్కూళ్లు, హాస్పిటల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. దాదాపు 16 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద పేలుడు పదార్థాలు లభించలేదని చెప్పారు. అవన్నీ నకిలీ బెదిరింపులని నిర్ధారించారు. ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ పేరుతో బాంబు బెదిరింపులు వచ్చాయి.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. న్యూఢిల్లీ చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఓ కోచ్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డ్రైవర్ రైలు నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగేశారు. అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులో చేశారు. మంటలకు బోగి దగ్ధమైంది. అమెరికా రాయబారి సెర్గియో ఘోర్ బెంగళూరు వీధుల్లో ఉల్లాసంగా గడిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో కలిసి ఆటోలో తిరిగారు. ఇందిరానగర్ లో మసాలా దోశ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ సేవించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తేజస్వి సూర్య పంచుకున్నారు. బెంగళూరు 700కి పైగా అమెరికన్ కంపెనీలకు ఆతిథ్యం ఇస్తుందని, సాఫ్ట్వేర్ ఎగుమతిలో దాదాపు 43% వాటాను కలిగి ఉందని ఎంపీ పేర్కొన్నారు. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. తులం గోల్డ్ రేట్ 2,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,56,800 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి 5,500 రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,45,000 రూపాయలుగా ఉంది. ప్రపంచ కుబేరుడు T20 ప్రపంచ కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి జింబాబ్వే సూపర్ 8 బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. మంగళవారం జరగాల్సిన జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. జింబాబ్వే ఐర్లాండ్ కు చెరొక పాయింట్ లభించింది. దీంతో ఆస్ట్రేలియా ఇంటి బాట పట్టింది. అటు T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ సూపర్ 8 కి చేరుకుంది. కెనడాతో జరిగిన మ్యాచ్ లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కెనడా నిర్ణీత 20 ఓవర్స్ లో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ 15.1 ఓవర్లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మెంటర్ లేదా సీఈఓ, స్ట్రాటజిక్ పార్ట్నర్ స్థానాలు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే రాజస్థాన్ రాయల్స్ ప్రతిపాదనను గౌతమ్ గంభీర్ అంగీకరించే అవకాశం కనిపించట్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ ఉన్నాయంటూ కామెంట్ చేసిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి సారీ చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్షమాపణలు తెలియజేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తాను వ్యాఖ్యలు చేశారని ఆమె అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది.